హాయ్ అండి, అందరికీ నమస్కారం. భక్తినాథం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయేది కార్తీక పురాణం 24వ అధ్యాయం అంబరీషుని ద్వాదశి వ్రతము అనే పవిత్ర కథ. అత్రి మహాముని అగస్త్యునితో మాట్లాడుతూ ఇలా అన్నాడు: ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత వివరించినా వినినా తనివి తీరదు. గంగా, గోదావరి వంటి పవిత్ర నదుల్లో స్నానం చేసిన ఫలము కన్నా, సూర్యచంద్రగ్రహణ సమయంలో చేసిన పుణ్యము కన్నా, శ్రీమన్నారాయణ తత్వాన్ని తెలిపి కార్తీక వ్రతము ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలం 1000 రెట్లు ఎక్కువ లభిస్తుంది. అంతటా అత్రి మహాముని ఇలా వివరించాడు: కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. తరువాత ద్వాదశి గడియలు వచ్చిన వెంటనే భోజనం చేయాలి. పూర్వం అంబరీషుడు అనే మహారాజు ఉండేవాడు. అతడు పరమ భాగవతోత్తముడు. ప్రతి ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో వ్రతం చేసేవాడు. ఒకసారి ద్వాదశి గడియలు చాలా తక్కువగా మిగిలి ఉండగా అంబరీషుడు వ్రతం ముగించి బ్రాహ్మణ సమారాధనకు సిద్ధమయ్యాడు. అప్పుడే అక్కడికి కోప స్వభావుడైన దుర్వాస మహాముని విచ్చేశాడు. అంబరీషుడు అతనిని గౌరవించి, మహాముని, ద్వాదశి సమయం సమీపిస్తోంది, మీరు త్వరగా స్నానం చేసి వచ్చి భోజనం చేయండి అన్నాడు. దుర్వాసుడు అంగీకరించి సమీప నదికి స్నానం చేయడానికి వెళ్ళాడు. కానీ చాలా సమయం గడిచినా రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవడానికి సమయం దగ్గర పడింది. అప్పుడు అంబరీషుడు తనలో తాను ఇలా ఆలోచించాడు: బ్రాహ్మణునికి భోజనం పెట్టక భుజించడం పాపం, అలాగే ద్వాదశి గడియలు దాటిపోతే వ్రతభంగం అవుతుంది. ఏది చేయాలో అర్థం కావడం లేదు. పండితులను పిలిచి అడిగాడు: మహానుభావులారా, నేను దుర్వాస మహామునిని భోజనానికి పిలిచాను. అతను స్నానానికి వెళ్ళాడు. ఇప్పుడు ద్వాదశి సమయం దాటిపోతోంది. ఇప్పుడు నేను భుజించవచ్చా, లేక ఆయన వచ్చే వరకు వేచి ఉండాలా? పండితులు ధర్మశాస్త్రాలను పరిశీలించి ఇలా అన్నారు: మహారాజా, బ్రాహ్మణునికి పెట్టకుండా భుజించడం పాపం, కానీ ద్వాదశి గడియలు దాటిపోతే వ్రతం ఫలించడు. కాబట్టి పరాణం చిహ్నార్థంగా తులసి దళం లేదా నీటి చుక్కను త్రాగి వ్రతాన్ని పూర్తి చేయాలి. అది వ్రతభంగం కాదు. అంబరీషుడు అదే విధంగా ఆచరించాడు. దుర్వాసుడు తిరిగి వచ్చి తెలుసుకొని, నా ముందే నువ్వు భోజనం చేశావా అంటూ కోపంతో శపించాడు. దుర్వాసుని శాపం వెంటనే చక్రాయుధుడు సుదర్శన చక్ర రూపంలో వెంబడించింది. దుర్వాసుడు భయపడి అన్ని లోకాలలో పరిగెత్తి చివరికి శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడు భగవంతుడు చిరునవ్వుతో అన్నాడు: ఓ దుర్వాస, నా భక్తుడైన అంబరీషుడు నిన్ను క్షమిస్తేనే నీకు రక్షణ. దుర్వాసుడు అంబరీషుని వద్దకు వచ్చి క్షమాపణ కోరాడు. అంబరీషుడు వినయంగా ప్రణామము చేసి దుర్వాసుని క్షమించాడు. సుదర్శన చక్రం శాంతించింది. ఇలా అంబరీషుని ద్వాదశి వ్రత భక్తిని చూసి అన్ని లోకములు ఆశ్చర్యపోయాయి. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యంలో చతుర్విశోధ్యాయం 24వ అధ్యాయ పారాయణం సమాప్తము. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ బంధువులతో, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మరెన్నో భక్తి గాథలు, పురాణ కథలు ప్రతిరోజు వినాలంటే మా భక్తినాథం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మరో పవిత్రమైన కథతో కలుద్దాం. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.